బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్ ను నగరంలోని హరినాథపురంలో గల ఆయన నివాసంలో ఆఫ్ఖారే ఉలామా రాష్ట్ర అధ్యక్షులు ఆల్ఖా అరబిక్ కాలేజ్ ప్రిన్సిపాల్ షేక్ ముఫ్తీ మొహమ్మద్ ఇలియాస్ మర్యాద పూర్వకంగా కలిసి అజీజ్ ను సత్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు చాలా సంతోషంగా ఉందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ అయిన అబ్దుల్ అజీజ్ విద్య కోసం చేస్తున్న సేవలు అమోఘమని, ప్రశంసనీయమని అన్నారు. దాని గురించి ఎంత చెప్పినా తక్కువేనని అజీజ్ ను కొనియాడారు. అజీజ్ రాజకీయాల్లో మరెన్నో పదవులు అధిరోహించాలని, రాజకీయంగా పురోగతి చెందాలని, ప్రజలకు మరింత సేవ చేయాలని అల్లాహ్ ను ప్రార్థిస్తున్నానన్నారు. అబ్దుల్ అజీజ్ గారు మేయర్గా ఉన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి వక్ఫ్ బోర్డు చైర్మన్ అయ్యారు. వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అయి విద్య కోసం సేవలు చేస్తున్నారు. ఇది మామూలు సేవలు కావు. ఎంత చెప్పినా తక్కువే. అల్లాహ్తో ప్రార్థిస్తున్నాను, యా అల్లాహ్ ఇంకా ఇన్ని తరక్కి చేయాలని, మంచి మంచి హోదాలు ఇవ్వాలని, ప్రజల కోసం సమాజం కోసం సేవలు చేయాలని అల్లాహ్తో ప్రార్థిస్తుంటాను. అస్సలాము అలైకుం. జై హింద్.